షైన్ టెక్ మీ ఇంటిని మరింత అందంగా మార్చాలనుకుంటున్నారా? స్పెషల్ అట్రాక్షన్ తో పాటు లివింగ్ కి పర్ఫెక్ట్ సొల్యూషన్. యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్, బొంటాడా గ్రూప్. అమరావతి నిర్మాణంలో భాగస్వాములు అయ్యేందుకు అనేక జాతీయ సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో గత ఏడాదిన్నర కాలంలో అమరావతిని ప్రజెంట్ చేసినటువంటి విధానం ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ గ్రోత్ని ఫోకస్ చేసినటువంటి వైనం ఖచ్చితంగా పారిశ్రామికవేత్తలతో పాటు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ని కూడా ఆకర్షిస్తుంది. ఈ క్రమంలోనే ఎన్ఏబిఎఫ్ఐడి ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి సంబంధించి 7,500 కోట్ల రూపాయలని శాంక్షన్ చేసింది. దీనికి సంబంధించినటువంటి చెక్కుల్ని రాష్ట్ర ముఖ్యమంత్రి, దానికి సంబంధించిన పత్రాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఏపీసీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు గారు, అలానే మంత్రి నారాయణ గారి సమక్షంలోనే జోసెఫ్ శామ్యూల్ గారు ఎన్ఏబిఎఫ్ఐడికి సంబంధించినటువంటి ఈ లోన్ విభాగానికి అధిపతి ఆయన ఇచ్చారనమాట. దీనికి సంబంధించి అసలు ఈ ఎన్ఏబిఎఫ్ఐడి ఏంటి అది కూడా ఒకసారి చూద్దాం. నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్. మనకి నాబార్డు గురించి తెలుసు. నాబార్డు అగ్రికల్చరల్ బ్యాంక్, అది అంటే అగ్రికల్చరల్ లోన్స్, అగ్రికల్చరల్ రిలేటెడ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయింది. ఇది ఇక్కడ క్లియర్గా ఉంది, ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్. ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి అంశాలపైన ఫోకస్ చేసేందుకు ఏర్పడినటువంటి సంస్థ. ఒక విధంగా ప్రభుత్వ రంగ సంస్థ, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. సో ఈ సంస్థ ఎక్కడైనా కానీ ఈ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి డెవలప్మెంట్స్ జరిగితే ఆ డెవలప్మెంట్లో ఇన్వాల్వ్ అవుతుంది. అనేక కార్యక్రమాల్లో కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి కావచ్చు, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పథకాలకు సంబంధించి, అలానే రాష్ట్రాలకు సంబంధించినటువంటి పథకాల్లో కూడా ఈ సంస్థ ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఫైనాన్షియల్ సోర్సెస్ అంటే రుణాలు మంజూరు చేయడము, వాటికి మళ్ళీ తిరిగి వాటిని తీసుకోవడం, ఆ కేటగిరీలో పనిచేస్తుంది. సో ఇప్పుడు ఈ సంస్థ ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్లో పర్యటించారు, అమరావతిలో ముఖ్యంగా పర్యటించారు. అమరావతిలో జరుగుతున్నటువంటి కార్యకలాపాలని పర్యవేక్షించారు, అక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధిని సమీక్షించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగస్వాములు అవ్వాలనేటువంటి నిర్ణయం తీసుకుని 7,500 కోట్ల రూపాయలని ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేశారు. ఆ అంగీకార పత్రాలని ముఖ్యమంత్రికి షేర్ చేశారు. దీంతోపాటు మరికొన్ని సంస్థల నుంచి ఏపీసీఆర్డీఏ రుణాలు పొందేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఇందులో ప్రభుత్వ రంగ సంస్థలోనే జాతీయ, అంతర్జాతీయ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉన్నాయి. వాళ్ళు పెట్టేటువంటి ఒక్కొక్క ప్రాజెక్ట్కి స్పెసిఫిక్గా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ పెడతారు. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి దాని నుంచి వచ్చేటువంటి రిటర్న్స్ని మళ్ళీ రీపేమెంట్ రూపంలో తీసుకుంటారు. సో ఆ కౌంటర్ గ్యారంటీ ఇచ్చేటువంటి బాధ్యత ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని, అవసరమైన సందర్భంలో కేంద్ర ప్రభుత్వాన్ని అవుతుందన్నమాట. సో ఇదొక బూస్ట్ కింద మనం చూడొచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి పనులకు సంబంధించి దాదాపు 36,000 కోట్ల రూపాయల నిధుల్ని రెడీ చేసి పెట్టింది అమరావతి ఏపీసీఆర్డీఏ, క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ. అలానే 91,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి టెండర్స్ను ఫ్లోట్ చేసింది. కాబట్టి మిగులు నిధులను కూడా సమీకరించేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఎన్ఏబిఎఫ్ఐడి కూడా ఫండింగ్ చేయడానికి ముందుకొచ్చింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.